వీళ్ళందరినీ ఎట్లా చేశారంటే, నన్ను పొగడండి, మీరు దోచుకోండి. నన్ను పొగడండి, మీరు దోచుకోండి అన్న చందాన అంటే ఆయన కళ్ళల్లో ఆనందం కోసం వీళ్ళు స్టేజ్‌ల మీద గాని, పిచ్చి పిచ్చిగా టీడీపీ పార్టీ ఆఫీస్ ధ్వంసం చేయడానికి ఎళ్ళడం గాని, లేతే చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వెళ్ళి దాడికి ప్రయత్నం చేసి మార్కులు కొట్టేయడం గాని, జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారు గొడవలు పెట్టుకునేవాళ్ళు, దాడులు చేసేవాళ్ళకి మంత్రి పదవులు ఇస్తారా? ఆయన దాడి చేయంగానే మంత్రి పదవి ఇచ్చాడు. అంటే దాని ఉద్దేశ్యం ఏంటి? హ్మ్. ఆయన్ని సాటిస్ఫై చేస్తే చాలు ఏమైనా చేస్తాను, ప్రమోషన్స్ ఇస్తాను. అదే ఆయన సాటిస్ఫై చేయని వాళ్ళు, ఆయన పంపించిన స్క్రిప్ట్ చదవని వాళ్ళని డిమోషన్ ఆయనకి వాళ్ళకి ఎలాంటి పదవులు ఇవ్వకుండా ఉన్న పదవుల్ని తొలగించేసి ఖాళీకి కూర్చోబెట్టిన పరిస్థితిని కూడా కొంతమందిని చూసాం. కొంతమంది చదవలేదు కాబట్టి. సో ఆయన స్క్రిప్ట్ చదివి ఆయన గనక ఆనందపరిస్తే వాళ్ళని మాత్రం మంచి మీరు ఏమైనా చేసుకోండి, ఎంతైనా దాచుకోండి, దోచుకోండి, తినేయండి, ఎవరినైనా పీడించండి, ఎవరి రక్తమైనా తాగేసేయండి, ఇబ్బంది లేదు, నేను చూసుకుంటాను అంతా. ఇప్పుడు మీరంతా నా వారసులు కాబట్టి నాలాగే బకాసురులాగా కాలకేయుల్లాగా నేను మొత్తం తాగేస్తా ఉంటా, మీరు కూడా కాస్త కాస్త తాగుతా ఉండండి ప్రజల రక్తాన్ని అన్నట్టు వదిలేశారు. హ్మ్. ఆ రకంగా జోగి రమేష్ గారు అగ్రిగోల్డ్ బాధితులు ఎంతో వాళ్ళే పాపం చిన్న చిన్న మధ్యతరగతి కుటుంబాలు ఏదో పావలా పాడ దాచుకొని వాటిని ఏదో స్థలాలుగా కొనుక్కుందాం అని కొనుక్కొని అవి సరిగ్గా లేక ప్లాట్లు అలొకేట్ చేయక వాళ్ళంతా ఆ ఎవరైతే ఉన్నారో అడ్మినిస్ట్రేటర్స్ వాళ్ళు అందుబాటులో లేక చాలా కష్టాలు పడి ఏదో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకొని ఎంతమంది లబ్ధిదారులు ఇప్పుడు ఆ ఇంకా అగ్రిగోల్డ్ వారికి బాధితులు న్యాయం చేస్తామని హామీ ఇచ్చి న్యాయం అధికారంలోకొచ్చారు. ఆ! అప్పుడు 2019 ఎలక్షన్‌ల టైంలో ఆయన చెప్పింది అగ్రిగోల్డ్ బాధితులకి మొత్తం నేను రాగానే సత్వరమే అందరికి అన్నీ చేసి పెడతా అని చెప్పిన పెద్ద మనిషి, ఆ భూములందరినీ ఆయన అనునయులు, అనుచరులు మొత్తం కాజేసి అమ్మేసుకోండి అన్నట్టుగా వదిలేశారు జగన్మోహన్ రెడ్డి గారు. జోగి రమేష్ గారేమో ఇప్పుడు ఆయన కళ్ళల్లో ఆనందం చూసి ఆయన్ని బాగా ఆనందపరిచి, సంతృప్తిపరిచి ఈ అగ్రిగోల్డ్ భూముల్ని అంటే సర్వే నెంబర్ 87 ఉన్నదాన్ని 87గా మార్చేసుకొని, అమ్మేసుకొని, మళ్ళీ అమ్మేసే దానిలో క్రెడిట్ డాక్యుమెంట్స్‌లో మళ్ళీ 87 అని ఏపిచ్చి, అసలు ఎంత అడ్డగోలుగా తహసీల్దార్‌లు గాని, అధికారులు గాని సహకరించారంటే, వీళ్ళందరిని చెప్తున్నాను నవీన్ గారు. హ్మ్. ఎవరైతే అధికారులు గాని, ఈ మాజీ మంత్రులు గాని, ఎమ్మెల్యేలు గాని ఇష్టానుసారంగా ఫ్రాడ్ చేశారో, మోసం చేశారో, భూముల్ని కబ్జా చేసి కొల్లగట్టారు. వాళ్ళని సహకరించిన అధికారుల్ని అస్సలు వదలకూడదండి. ఎట్టి అంతే గదా! పరిస్థితిలో వారు పెద్ద తప్పు చేసినట్లే గదా! అధికారులు కూడా ఎట్లా అయిపోయారంటే, ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్ ఎవరు అవినీతి చేస్తే వాళ్ళకి వంత పాడేలాగా అయిపోయారు గానీ, న్యాయాన్ని రక్షించాల్సి ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న అధికారులు కూడా ఇలా కకృతి పడిపోయి, లొంగిపోయి వాళ్ళేం చెప్తే అది చేసే పరిస్థితిలో తహసీల్దార్‌లు గాని, రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లో చాలా మంది ఇలాగే తయారయ్యారు. వీళ్ళందరి మీద యాక్షన్ తీసుకోపోతే ఇంకసలు అర్థం ఉండదు. వాళ్ళు ఏదో ఇంక వచ్చారు, ఏదో కేసులని తిరిగారు, ఎళ్ళిపోయారు. ఇట్లా అలా ఉండకూడదసలు. ఎప్పుడు ఇంకొకసారి అధికారులు గూడా తప్పు చేయడానికి భయపడాలి. జీవితాలే పోతాయి అనే భయం అనేది వాళ్ళకి కల్పించాలి. సో, జోగి రమేష్ గారి కేసులో కేవలం అధికారుల సహాయం. అంటే హ్మ్. ఆయన చేసిన దానికన్నాను ఈ అధికారులు చేసింది ఇంకా ఎక్కువుంది. వాళ్ళ హ్మ్. ఇంటి వాళ్ళు వాళ్ళ తమ్ముడు, జోగి రమేష్ గారి తమ్ముడు, కుమారుడు, వాళ్ళ ఇంటి ఆయన చుట్టుపక్కల ఉన్న అనుచరులు, అనునయులు కలిసి చేసి అధికారులతో కలిసి చేసిన కబ్జాలు అన్నీ ఇన్నిగా కొన్నే బయటకొచ్చాయి. బయటికి రాని హ్మ్. ఇప్పుడు మద్యం కుంభకోణం కేసులో గనక మీరన్నట్టు 3,00,000 ఏసీబీ విచారణ అలా 3,58,000 దృష్టి పెట్టాలి. గిగాబైట్లకు సమాచారం వాళ్ళు ధ్వంసం చేయగలిగారంటే మద్యం కేసులో ఏమన్నా చిన్న విషయమా అది? అవును. అలాగా ఏదైతే వ్యాలిడ్ ఎవిడెన్స్ ఉన్నాయో ఎవిడెన్స్‌ను గూడా చెరిపేసే విధంగా తయారయ్యారంటే, అసలు వీళ్ళని క్షమించకూడదు. ఇలాంటి క్రైమ్‌ని అసలు దేశ చరిత్రలోనే మద్యం స్కామ్ ఎంత ఎలా ఎలా ఉందంటే ఫస్ట్ ప్లేస్‌లో అలాగే భూముల కబ్జాలు గూడా ఉన్నాయండి. గత అవును. గత ప్రభుత్వంలో లీడర్స్ మొన్న పెద్దిరెడ్డి గారి మీద క్రిమినల్ కేస్ ఫైల్ చేశారు. అటవీ శాఖ అధికారులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో. సో, అట్లా కొంత భూమిని గూడా రికవర్ చేసుకోవడం జరిగింది. అడ్డగోలుగా దోచేసి ప్యాలెస్‌లు కట్టుకునే పరిస్థితి, ఫైల్స్ తగలబెట్టి, కలెక్టర్ ఆఫీస్‌లో ఫైల్స్‌లు తగలబెట్టి, అసలు ఏం చేసుకుంటారండి ఈ భూ బకాసురుల్లాగా ఈ ఈ భూమినంతా తినేసి, ఈ రకంగా ఎంత